నాగపూర్లో చూడడానికి ఉన్న మరొక పర్యాటక ప్రాంతం సెంట్రల్ మ్యూజియం ఆఫ్ నాగపూర్. ఇది 1863లో ప్రారంభించారు. అతి పురాతనమైన మ్యూజియంస్లో మన భారతదేశంలో ఉన్న వాటిలో ఇది కూడా ఒకటే. మంచి సిటీ సెంటర్లో ఈ మ్యూజియం ఉంది. స్టేషన్ నుంచి దగ్గర 3 కిలోమీటర్స్. అదే బస్ స్టాండ్ దిగితే 5 కిలోమీటర్స్. 100 రూపాయలు లోపే ఆటో కూడా తీసుకుంటాడు, అంతకుమించి ఎక్కువ ఇవ్వక్కర్లేదు. ఈ మ్యూజియంలో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మండే హాలిడే, మిగిలిన టైంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. ఖచ్చితంగా ఇది ఒక చూడండి, మంచి టైంపాస్ అవుద్ది. నాగ్పూర్లో చాలామంది సెటిల్డ్ తెలుగు పీపుల్ ఉన్నారు. వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు కానీ, లేదా రెగ్యులర్ టూరిజం ప్లేసులు కాకుండా ఏదైనా కొత్తగా ఉన్న తెలియని ప్రాంతానికి వెళ్దానుకుంటే నాగ్పూర్ ఒక మంచి చోటు. ఈ మ్యూజియం మీరు 10 రూపీస్ టికెట్తో ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు హ్యాపీగా టైంపాస్ చేయొచ్చు. ఇది రాణి ఎలిజబెత్ స్టాచ్యూస్ అయి ఉన్నాయి. ఇంకా చాలా కలెక్షన్ ఉంది. ఎక్కువ టైం పట్టేస్తుంది మ్యూజియంని వీడియో తీస్తే. అందుకే మ్యూజియంలన్నీ కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రీసైజ్ చేసి చూపిస్తున్నాను. అది వరాహ రూపం, ఇది అంబిక ప్రతిమ, ఇది అలాగే పద్మప్రభు ప్రతిమ, ఇది ఇంకా చాలా ఉన్నాయి. మరి వివరణ ఇచ్చినందుకు నచ్చితే లైక్ చేయండి.